నమస్కారం. రైతు బంధు విషయంలో ఇవాళ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ఒక మంచి చర్చ జరిగింది. చర్చలో మధ్యన కంకర్రాళ్ళు వచ్చిన చర్చలో చాలా పెద్ద ఆవశ్యకపడ్డ అటుపక్క ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్న అందరూ కూడా రైతు బంధు మీద ఆసక్తిగా రైతులందరూ ఎదురు చూశారు. కానీ వాళ్ళకు ఈ మొత్తం చర్చలో రెండు ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకడం లేదు. మొట్టమొదటి సరే దాని మీద అప్పుల సంగతి వచ్చింది, రైతుల సంగతి, రైతుల మీద ప్రేమ ఊరుకుంది లేదు తెలిసింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ నుంచి మొదలు పెడితే, కాళేశ్వరం నుంచి మొదలు పెడితే అన్ని అంశాలు చర్చకు వచ్చినాయి. గత ప్రభుత్వం 10 ఏళ్ళుగా మేము అన్నీ చేసేసినాం, మీరే తప్పు చేస్తున్నారు, ఇవి ఇవ్వడం లేదని ఒక మాట. ఇటు పక్కనేమో మీ మొత్తం దుర్మార్గమే మీరు చేసిందంతా ఏం లేదు, మొత్తం నాశనం చేశారు రాష్ట్రాన్ని అని చెప్పి ఇటుపక్క అధికార పక్షం ప్రతిపక్షాన్ని ఈ రెండు మనకు ప్రతిపక్ష పార్టీ లీడరు ఏదైతే అఫీషియల్ లీడర్ కాకపోయినా కేటీఆర్ గారు మాట్లాడిన దానికి, హరీష్ రావు మాట్లాడిన దానికి సమాధానంగా రకరకాల వచ్చినాయి. చివరికి ముఖ్యమంత్రి దాని మీద వివరణ ఇచ్చారు. కానీ ఈ మొత్తం ఆరోపణలు ప్రత్యారోపణలో అసలు సంగతి మరుగున పడదని నేను అంటున్నాను. కోటి ఆశలతో రైతులు ఎదురు చూస్తున్నారు. ఇవాళ రైతు బంధు, రైతు భరోసాగా మార్చిన తర్వాత ఎంత ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలని 15,000 ఇవ్వాల్సిందే సంవత్సరానికి, 7,500 7,500 చొప్పున. కానీ దీనిలో ప్రతిపక్ష నాయకుడిగా కొన్ని ప్రశ్నలు కేటీఆర్ గారు మొదలు వేశారు. దాని గురించి మాట్లాడలేదంగా మాట్లాడుతున్న క్రమంలో డిస్టర్బెన్స్ వచ్చిన కొద్దీ అటుపక్క వాళ్ళ అప్పుల గురించి మాట్లాడితే దీని అప్పులకు చెప్పాల్సి వచ్చింది, మిషన్ భగీరథ గురించి మాట్లాడితే మిషన్ భగీరథ గురించి చెప్పాల్సి వచ్చింది. అంటే కేటీఆర్ను అడ్డుకోవడానికి ఒక 20 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు పెద్ద ఎత్తున అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ గంటన్నరలో ఒక రకంగా చెప్పాలంటే ఆ 2 గంటల పైన కేటీఆర్ మాట్లాడితే అందులో గంట సేపు ఎదుటి వాళ్ళు డిస్టర్బ్ చేసిందే ఉంటుంది, కాదంటే. కానీ కేటీఆర్ అడిగినా, బీజేపీ సభ్యులు అడిగినా, మరనాటి వాళ్ళు అడిగినా 3 అడుగుతున్నాం మనం. అయ్యా, మీరు విధి విధానాలు ఖరారు చేయమంటున్నారు కానీ రైతు బంధు, రైతు భరోసాగా మారిస్తే మీరు ఏమన్నారు, 5,000 నుంచి 7,500 ఇస్తాను, సంవత్సరానికి 15,000 ఇస్తాను. దానిలో సూచనలు చెప్పమంటే వాళ్ళు సరైన సూచన చెప్పాలి. అంటే మీరు అందరికి ఇస్తానని ఇచ్చేయండి అని ఇటు కేటీఆర్ అంటున్నాడు. కాదు మేము షరతులు వర్తిస్తాయి అంటే షరతులు అన్నిటికీ వర్తిస్తాయి. ఆనాడు అందరికీ అన్నారు, ఇవాళ షరతులు ఎట్లా వర్తిస్తాయి? అది ఒకటే కాదు, మీరు కౌలు రైతులకు కానీ లేకపోతే పట్టేదారులకు ఉన్న రైతు భరోసా విషయంలో కానీ అన్నిటికీ, ఆఖరికి వడ్లు కొంటామనే బోనస్ విషయంలో కానీ మీరు ఇప్పుడు షరతులు అంటున్నారు, అప్పుడు అందరికీ ఇస్తున్నారు కదా, ప్రజలను మోసం చేసిందని ప్రతిపక్ష పార్టీ అడుగుతాయి. రైతు బంధు భరోసా మారే క్రమంలో నేను కూడా కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాను ప్రభుత్వానికి. మొట్టమొదటి 7,500 ఇస్తున్నారు, 15,000 ఇస్తున్నారు. దీంట్లో ఇప్పుడు షరతులు వర్తిస్తే అనే దానిలో 3 రకాలుగా షరతులు పెడుతున్నారు. ఒకటి, గుట్టలకు రాళ్ళకు గతంలో ఇచ్చారు, ఇవ్వద్దని. రెండోది, మనకు రియల్ ఎస్టేట్, అది మన బిల్డర్లు కట్టేసుకొని ఆల్రెడీ అమ్మేసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన ప్లాట్లకు వాటికి కూడా వస్తున్నాయని కదా, 100 ఎకరాల భూములకు కూడా వస్తున్నాయని, పెద్దవాళ్ళకు కూడా ఇవ్వాలని, అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకి ఇవ్వాలని ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు. మీరు ఆనాడు ఇవన్నీ ఏ ప్రశ్నలు లేకుంటే దీన్ని కేవలం 5 నుంచి 7,500 చేస్తాను, 15,000 సంవత్సరానికి, 10,000 ఏం సరిపోతే 15,000 చేస్తాను. ఇంకో మాట కూడా 3 పంటలు పడితే 3 పంటలకు ఇవ్వాలి కదండి డిమాండ్ చేసింది కూడా రేవంత్ రెడ్డి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నలన్నీ ఆయనకే వస్తున్నాయి. కానీ అసలైన ప్రశ్న ఇప్పటికి కూడా రాలేదు. ఏంటంటే రేపు ఇప్పటికే 12 విడతలు పడ్డాయి, 11 విడతలు గత ప్రభుత్వం వేసింది. అందులో 12వ విడత ఆనాడు ఎలక్షన్ కమిషన్ ఆపడం వల్ల ఆగింది. దాన్ని తర్వాత వేసిండ్రు. ఎప్పుడు వేసిండ్రు? పోయిన డిసెంబర్లో పడాల్సిన అమౌంట్ ఏది, డిసెంబర్ జనవరి, ఎప్పుడైనా వర్షాకాలంది డిసెంబర్ జనవరిలో వేస్తున్నారు. 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, అట్లా 5 ఎకరాలు, తర్వాత 10 ఎకరాలు, ఇట్లా వరుసగా ఎకరాల చొప్పున వేస్తున్నారు. ఆ తర్వాత చూసుకుంటే మనకు ఈ ఎకరాల చొప్పున వేసే క్రమంలో ఏదైతే గత డిసెంబర్లో పడాల్సిన అమౌంట్ను ఏప్రిల్ మేలో ఇచ్చిండ్రు. అది కూడా పాత రైతు బంధు అమలు చేసిండ్రు. 12 విడత మీరు ఎగబెట్టిరు, మేము ఇచ్చినాం అని మాట్లాడుతున్నారు. సరే, 12 విడత అయిపోయింది. మరి 13వ విడత ఎప్పుడు రావాల్సి ఉండే? పోయిన ఏప్రిల్ మేలో, జూన్లో మ్యాక్సిమం రావాల్సి ఉండే. అంటే ఈ వర్షాకాలం పంటకు అయిపోయింది, పంట పండిది అయిపోయింది కూడా. ఈ వర్షాకాలం పంటకు వచ్చే 7,500 ఇప్పుడు మళ్ళీ కొత్త కారు అంటే ఏసంగి వచ్చింది కదా. ఇది గతంలో కూడా ఎప్పుడు కూడా మనకు డిసెంబర్ జనవరిలో ఇచ్చేది కనుక ఈ డిసెంబర్ జనవరి ఇచ్చే డబ్బు ఏదవుతుందో అది కూడా ఇస్తారా అని అడుగుతున్నారు. ఇప్పుడు 2 విడతలు ఇస్తారా, 15,000 చొప్పున 1 విడతలు ఇస్తారా? నెంబర్ ప్రశ్న ఒకటి. రెండోది, ఇందులో ఎవరిని కటింగ్ పెడతారు? కానీ అందరూ ఒప్పుకుంది ఏంటంటే, ఏ పార్టీకి సంబంధం లేకుండా అందరూ కూడా ఒప్పుకుంది అంటే, మీరు విధివిధానంగా నిర్ణయించండి, మీరు 5 ఎకరాలకు ఇస్తారా, 10 ఎకరాలకు ఇస్తారా, లేకపోతే గుట్టలు రాళ్ళు తీసేస్తారా అని దాని మీద. ఇప్పుడు బీజేపీ సభ్యుడు ఒక మంచి సూచన చేశారు. మీరు గుట్టలు రాళ్ళు రియల్ ఎస్టేట్ చేసినవి నాలా కింద కన్వర్షన్ తీసేయాల్సింది, నేను కూడా చెప్తున్నాను.
తీసేయాల్సిందే. అది తీసేస్తే ఎంత మిగులుతుందని కూడా చెప్తున్నారు మీరు. గత 12 విడతలుగా చేసిన దానిలో 22,500 కోట్లు ఎక్స్ట్రా పోయినాయి, అనవసరంగా పెద్ద పెద్ద భూస్వాములకు పోయినాయి, లేకుంటే గుట్టలు రాళ్ళు వీటికి పోయినాయి అంటున్నారు కదా. అంటే ఏంది 12 విడతలలో 2,250 కోట్లు అంటే ఒక్క విడతకు 2,500 కోట్లు, 2,550 కోట్లు పోయినట్టు లెక్క. ఈ 2,000 కోట్లు ఒక విడతకు పోయినాయి అంటే 2,500 కోట్లు కూడా కాదు, తక్కువనే అవుతుంది, 2,250 కోట్లు అవుతుంది 12 విడతలు అంటే. ఈ 2,250 కోట్లు ఏదైతే ప్రతి విడతకు పోయినాయో అంటే 15,000 కోట్లు పంచారు ప్రతి 2 విడతలు కలిపి ప్రభుత్వం గతంలో. 15,000 కోట్లలో 2,000 కోట్లు తీసేస్తే 13,000 కోట్లు ఇవ్వాల్సిందేగా. అంటే ఏది గుట్టలు నాలుగు తీసేస్తే, రియల్ ఎస్టేట్ తీసేస్తే. ఇప్పుడు అదే చెప్పమంటున్నా. ఒకవేళ నిజంగానే వాటిని తీసేయదలుచుకుంటే మార్గాలు 2 ఉన్నాయి. ఒకటేమో నాలా కన్వర్షన్ అయిన భూమి మాత్రం టక్కుని తీసేయచ్చు, అది ఆల్రెడీ రికార్డు ఉంటుంది ప్రభుత్వం దగ్గర. రెండోది గుట్టలు రాళ్ళు అంటే వ్యవసాయ యోగ్యం కాని భూములకు తీసేయచ్చు. ఎందుకంటే పథకం మొదలుపెట్టేటప్పుడే వ్యవసాయ భూములకు మాత్రమే రైతు బంధు ఇస్తాము, వ్యవసాయం చేసేవారికని ఒక కండిషన్ ఉంది. అది అధిగమించి అందరికీ ఇచ్చారు. అందరికీ ఇవ్వడం తప్పపడతలేదు నేను కూడా. ఎందుకంటే వాళ్ళకి సీలింగ్ పెడితే, లేకుంటే ఎవరిని తీసేసేది పెడితే అర్హులు నష్టపోతారు, అనర్హులకు కొందరికి అందవచ్చు. ఇప్పుడు ప్రతి సంవత్సరం 2,500 కోట్లు నష్టమైనాయి అంటే మొత్తం మీద అయితే 2,250 కోట్లు 500 కోట్లే కదా. కానీ లేకపోతే అసలు కేసులు వచ్చేది కదా అని ఒకటి అంటున్నాను. ఇప్పుడు ఎవరైనా కూడా నాకు పట్టేదారుగా ఉన్న భూములకు పైసలు రాలేదు ఎవరు చెప్తలేరు, కంప్లైంట్ లేదు. కానీ ఇప్పుడు మంచి కంప్లైంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే ఇవాళ చేయాల్సిన పని ఏంటంటే ఈ రెండే నాలా కన్వర్షన్ భూమి తీసేయాలి, ఒకటి వ్యవసాయ యోగ్యం కాని భూమి తీసేయాలి. కానీ ఇందులో మళ్ళీ ఉన్న కొత్తది ఏంటంటే తెలంగాణలో మెట్ట భూములు ఎక్కువ ఉంటాయి. ఈ మెట్ట భూములకు ఒకటే పంట పడుతుంది, 8 నెలలు పత్తి పంట, 4 నెలలు మొక్కజొన్న పడుతుంది, మరి ఇంకో కారు ఖాళీ ఉంటుంది. అంటే మెట్ట భూములకు సగం ఇస్తారా? అట్లా ఉంటే మరి వరి భూములకు 3 కార్లు ఇస్తారా రేవంత్ రెడ్డి అడిగినట్టు? అందుకని ఇవన్నీ ఏమైతే అంటే 8 నెలల పత్తి పంటను లెక్క తీసుకుంటారా? మరి పామాయిల్ తోటలకు ఏమి ఇస్తారు? మిశ్రమ పంట వేయకపోతే మరి పర్మనెంట్ పంట కాదంటారా? ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ చేసే ప్రశ్నల సమాధానం ఎక్కడ చెప్పలే, కమిటీ తెలుస్తుంది అంటున్నారు. ఇప్పుడైనా సరే ప్రజల అభిప్రాయం తెలుసుకున్న తర్వాత మీరు ఒక పని చేయొచ్చు. కేవలం వ్యవసాయ యోగ్యం కాని భూములు, అట్లానే ఈ రియల్ ఎస్టేట్ చేసిన భూములు తీసేసి నాలా కింద కన్వర్షన్ భూములు తీసి అందరికీ ఇస్తే మంచిదని నేను అంటున్నాను. అందరికీ ఇస్తే 100 ఎకరాల వాళ్ళకి 200 ఎకరాలకి ఇవ్వాలనే ప్రశ్న వస్తున్నది కాదు. ఇవాళ 54 ఎకరాలకు దాటి ఎవ్వరు కూడా సీలింగ్ కూడా లేదు. ఒకవేళ మీరు 5 ఎకరాలు 10 ఎకరాలు మీరు సీలింగ్ పెడితే కూడా అప్పుడు 4 కుటుంబ సభ్యులు ఉంటే 4-20 ఎకరాలు వాళ్ళే పట్టా మార్చుకుంటారు, అందరూ అర్హులు అవుతారు. అంటే గతంలో సీలింగ్ యాక్ట్ అప్పుడు భూములు దక్కించుకోవడానికి భార్యాభర్తలు విడాకులు తీసుకునే సందర్భం ఉన్నది, ఇతరత్ర రకరకాల జిమ్మికులు చేసే సందర్భం ఉంది. కనుక ఇవాళ మీరు సీలింగ్ పెట్టిందంటే చాలామంది రైతులు అనర్హులు అవుతారు. ఇది కరెక్ట్ కాదు. అందరికీ ఇవ్వండి. భూముల్లో తీసేసి మాత్రం 2 కేటగిరీలు తీసేసి అందరికీ ఇవ్వడం వల్ల మాత్రం మంచి న్యాయం జరుగుతుంది. దీనికి 2 కారణాలు, 1 కారణం కూడా ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.